మన గురించి సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కితే ఇక్కడ వరంగల్లో 1:30కి దింపిద్ది. ఇక్కడనే మళ్ళీ మన బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుండి ఇంకా ఆటోలన్నా బస్సులో చూసుకొని బస్ స్టాండ్ దగ్గరలో ఉంటాయి కదా ఆటోలు, అక్కడ చూసుకొని మనం అయిన వాళ్ళు వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ గుడి దగ్గర ఉండే ఎంట్రీ అనమాట. ఇక్కడ లోనకి వచ్చి ఇక్కడ బోనాలు అవన్నీ వండుకోవడం, బోనాలు వండుకోవడానికి ప్లేస్. ఇప్పుడంటే కొంచెం నార్మల్గా ఉంది. జాతర టైం ఎప్పుడైతే మంచిగా చూడడానికి మంచిగా ఉంటుంది, అంత నీట్గా చేస్తారు అన్నట్టు. బోనం వండుతుంది మా అమ్మ గ్యాస్ మీద. ఇప్పుడు ఏంది ఇది? ఏం కూర? కలగలుపు కూర అంటే అన్ని రకాల కూరగాయలు ఉంటాయి అన్నమాట. అలా అదొక రకం, అదొక కూర, ఇదొక కూర వేసి ఎట్టందా ఐలాండ్ దగ్గర ఇటు సైడ్ అవి ఉంటాయి షాప్స్. ఇక్కడ గ్యాస్ ఐలాండ్ దగ్గర బోనం చెల్లించడానికి సంబంధించిన పూజ సామాన్లు మొత్తం రెడీ అయ్యాయి అనమాట. ఇప్పుడు ఒగ్గోలు వచ్చి ఇక్కడ ఇది వేయాలి. అంటే పట్నం ఒగ్గోలు వచ్చి పట్నం వేస్తే ఇంకా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. కాదు ఇక్కడ ఒగ్గోలు 8ంటికి వస్తారంట. ఒగ్గోలు రావడానికి వచ్చినాక పట్నం చెల్లించుకోవడానికి అయిపోయింది. ఇక ఒగ్గోలు వస్తే టికెట్లు ఏమని తీసుకున్న టికెట్లు ఈ టికెట్లు ఒకటి పట్నానికి ఒకటి బోనానికి. ఈ జాగ్రత్తగా ఉండాలి. ఒకటి 20 రూపాయలు ఒకటి బోనంది, ఒకటి 150 రూపాయలది. ఇదేంది పట్నానికి సంబంధించింది, చంద్రపట్నం. ఈ మొత్తం 170 అయినాయి అనమాట. ఈ కాక మళ్ళీ ఒగ్గోలు తీసుకునే సపరేట్ ఉంటుందంట, మనకు కూడా తెలియదు. వాళ్ళు వస్తే చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు టికెట్లు ఎక్కడ ఇస్తారో మీకు ఒకసారి అంతా ఇక్కడ గుడి దగ్గర ఉన్న మొత్తం ఏరియా అంతా తిరిగి చూపిస్తే చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ గుడి స్టార్టింగ్ దగ్గర నుండి ఎంట్రీ దగ్గర నుండి మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ స్టార్టింగ్ అది ఆర్చి దగ్గర నుండి స్టార్టింగ్ ఉంటుంది ఎంట్రీ. అక్కడ నుండి వచ్చాక అక్కడ అక్కడ షెడ్లో కళ్యాణ కట్టలు అంటే మన తలనీరాలు తీయడానికి, చిన్న పాపలు పుట్టింటికలు తీపించడానికి ఇక్కడ వేణీలు దొరుకుతాయి. ఇక్కడ వేణీలు దొరుకుతాయి అన్నమాట. బకెట్ వచ్చి 30 రూపాయలు అంట. ఇవాళ మార్నింగ్ మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారు. ఇది పోలీస్ స్టేషన్. ఇక్కడ ఇది పోలీస్ స్టేషన్, అయినవోలు పోలీస్ స్టేషన్. ఇక్కడ వచ్చాక కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నేను చూపించా కదా ఇందాక మీకు టికెట్లు, ఆ టికెట్లు అనేది ఇక్కడ ఇస్తారు అనమాట. బోనం చెల్లించాక ఒక టికెట్, మళ్ళీ పట్టణానికి సంబంధించిన టికెట్లు ఏడిస్తారు. ఇప్పుడంటే రష్ ఏం లేదు, అప్పుడు ఫుల్ రష్ ఉంటుంది జాతర అప్పుడు. ఇది ఎంట్రీ. ఇది టెంపుల్ ఎంట్రీ అంటే. ఇంకా ఇటు సైడ్ అన్నీ నార్మల్గా ఉంటాయి కదా, ఎక్కడ జాతర ఎక్కడ టెంపుల్ ఉన్నా మంచి షాప్స్. ఇటు సైడ్ కూడా అదే. ఇక్కడ గ్యాస్ కూడా అవైలబుల్ ఉంటుంది. గ్యాస్ 100 రూపీస్, గ్యాస్ 100 రూపీస్ 1 అవర్కి. ఇక్కడ పట్నాలు వేసుకొని భోజనాలు వండుకొని పట్నాలు వేసుకొని ఇక్కడ నుండి ఆ పట్నం ఒగ్గోలు వచ్చి వాళ్ళు పట్నం వేసినాక ఇక్కడ నుండి దర్శనానికి వెళ్తారు అన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామిది చిన్న దేవాలయం కూడా ఉంది. ఇక్కడ నుండి ఇటు సైడ్ నుండి ఇటు సైడ్ నుండి స్ట్రైట్కి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ స్నానాలు చేయడానికి అనేది మనకి ట్యాప్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ స్నానాలు చేసేసి డ్రెస్ వేసుకొని వచ్చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది తీసుకోవచ్చు. ఒగ్గోలు వచ్చారు, ఒగ్గోళ్ళు అనమాట పట్నం. గొల్లకేదమ్మకు నాముదు తమ్ముడా ఒడిదినే అత్తువేనా ఐలోని మల్లయ్య కళ్యాణమేనా గొల్లవారికేదమ్మ శోభారం ఐలోని మల్లయ్య కళ్యాణమునా గొల్లవారికేదమ్మ శోభారం ఓ ఏగదా
పతి పారజ కోడియే టోకెన్లు అక్కడ పెట్టుకున్నాక వాళ్ళ మనసు వచ్చి రాసుకొని పోతారు అనమాట. ఎవరు ఎక్కడ వేస్తున్నారు పట్టణం అనేది అంటే ఎన్ని పట్టాలు వేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కౌంట్ రాసుకొని లాస్ట్కి ఆ పైసలు అనేవి వాళ్ళు డివైడ్ చేసుకుంటారు అప్పటి. నైతం పెట్టాం పద్మావతి దేవుడమ్మ రామ రామ దేవి కుమారుడా రామ రామ దేవి కుమారుడా రామ రామ పర్వతంబు ఏలవాడ రామ రామ పట్టింది బంగారం పట్టింది బంగారం కనకు నాది నల్లన్నది ఇక్కడ గుడి స్టార్టింగ్లో ఒక ఆర్చ్ టైప్ ఉంది. ఇక్కడ స్టార్టింగ్ ఇది మండపం అంట ఫ్రెండ్స్. పట్నం వేసే బండ అంట. అప్పుడు శివరాత్రి రోజు ఇక్కడ వేస్తారు పెద్ద పట్నం. ఇంటి లోనకి వచ్చేసింది. ఇప్పుడే దర్శనం చేసుకుని వచ్చేసాము మేము. ఇక్కడ ఫోన్స్ అనేది లోన్కి ఎల్లో అంటే ఎవరు ఇక్కడ కౌంటర్లు ఏం లేవు, కానీ బయట లోన్ అనేది యూజ్ చేయకూడదు అలా అని చెప్పి బోర్డ్స్ పెట్టారు. ఫోన్స్ నడవడం అని చెప్పి నేను రికార్డ్ చేయలేదు. నేను అక్కడ ఏమీ రికార్డ్ చేయలేదు వీడియోస్. గుళ్ళు మాత్రం చాలా బాగుంది. లోన దర్శనం చేసుకొని అక్కడ ప్రసాదాలు అనేవి లడ్డూలు అంటే పులిహోర అవి ఉన్నాయి. అవి తీసుకుంటే వాటికి టికెట్స్ ఉంటాయి అనమాట. అక్కడ పక్కన వేస్తారు, అవి తీసుకొని వచ్చేసి బయట తినేయచ్చు. ఇక తర్వాత అయిపోయింది, దర్శనం అయిపోయింది, ఇంక వెళ్ళిపోవడం. కొద్దిసేపు ఉండి పొలం ఉండి తర్వాత వెళ్ళిపోదాం అని చెప్పి. ఇప్పుడు దర్శనం అయిపోయినాక ఇక మనం నెక్స్ట్ స్టార్ట్ అవ్వాలి. మనం ఇక్కడ జనగాం దగ్గర నుండి కొమరవేలి వెళ్ళాలి. అక్కడ కొమరవేలి వెళ్ళి అక్కడ మళ్ళీ దేవుని దర్శించుకొని ఇవాళ ఈవినింగ్ వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి బస్సులు లేవు ఫ్రెండ్స్. కొమరవెల్లికి వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ నుండి ఆటోకి వెళ్ళాలా. ఆటోలు కూడా అందరూ ఫుల్ అయితేనే ఆటోలు కదులుతాయి. ఎటు కట్టాయి అటు కట్టుకొని వెళ్ళాలా, సీజన్ టైం కాకపోతే. ఇది సిచ్యువేషన్. హాయ్ గాయస్, ఇప్పుడు మేమే అక్కడ నుండి ఆటో ట్రావెలింగ్ చేసుకుంటూ వచ్చి ఆటోలో ఐలాండ్ దగ్గర నుండి 97 కిలోమీటర్స్ అనమాట. అక్కడ నుండి ట్రావెలింగ్ చేసుకొని 97 కిలోమీటర్స్కి ఆటో వాళ్ళు 300 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆటో వాళ్ళు అక్కడ నుండి 300 రూపీస్ ఛార్జ్ చేశారు అనమాట 97 కిలోమీటర్స్కి. అక్కడ నుండి వచ్చాక ఇక్కడికి వచ్చి ఒక రూమ్ తీసుకున్నాం అనమాట. ఈ రూమ్ ఛార్జు 500 to 800 మధ్యలో ఉంటుందన్నమాట, మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి. మేమైతే 500 తీసుకున్నాం. 500కి నార్మల్ చిన్న సైజు రూమ్ అనమాట. అది మరీ పెద్దదేం కాదు, చిన్న సైజు రూమ్. నార్మల్గా ఉండి వెళ్ళిపోవడానికి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, మంచిగా ఉంటాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం బోనం తయారు చేసుకొని గుడి దగ్గర తీసుకెళ్ళి అక్కడ పట్నం వేసి పట్నం బోనం చెల్లించి ఇక మనం దేవుని దర్శనం చేసుకొని మనం మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ మనం చూడాల్సింది చూసేసి వెళ్ళిపోదాం అనమాట.
ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అనమాట దేవుని దర్శనం చేసుకోవడానికి. చెడు వెళ్ళేదారిలో ఇన్ని షాప్స్ అనమాట. ఎంట్రన్స్. నేను మా అమ్మ ఇది లోన్ ఎంట్రన్స్. ఇవాళకి మా దర్శనం అనేది మొత్తం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మాది వెళ్ళాలి జనగాం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇక్కడ నుండి మనం జనగాం రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మనకి ఇక్కడ నుండి డైరెక్ట్ బస్సులు లేవు. ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలనేది కనుక్కొని చిన్నగా ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే తొందరగా వెళ్ళొచ్చు అనేది ఇక్కడ నుండి దగ్గరలో ఉన్న మామూలుగా షాప్స్లో అలా కనుక్కొని వెళ్ళి మీకు ఇందులో వీడియోలో అనేది అప్డేట్ ఇస్తా. ఓకే. చీర్యాల కోరేళ్ళ నుండి చీర్యాల వచ్చి చీర్యాల నుండి బస్సు దొరక్క మళ్ళీ ఆటోకి వెళ్ళడం జరిగిపోతుంది. ఇక ఆటోకి వెళ్తాను అనమాట. చీరాల నుండి బయలుదేరి ఆటో ఎక్కి రైల్వే స్టేషన్ చేరుకున్నాను జనగాం.